టాలీవుడ్ లో పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోసే యాక్టర్ లిస్టులలో సీనియర్ నటుడు జగపతి బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. హీరోగా కెరియర్ ప్రారంభించి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎమోషనల్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఈయన. ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి తన టాలెంట్ ను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రచారంపై స్పందించిన జగపతి బాబు తనపై వస్తున్న అసత్య కథనాలకు ఘాటుగా కౌంటర్ అయితే ఇచ్చారు. అయితే రీసెంట్ గా జగపతి బాబు ఓ సీన్ కోసం ఏకంగా 72 టేక్స్ తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొట్టింది. అభిమానుల్లోనూ చర్చలకు దారితీసింది. అయితే ఈ విషయంపై స్పందించిన జగపతి బాబు అలాంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక నటుడు పనితీరు అర్థం చేసుకోకుండా ఇలాంటి పుకార్లు సృష్టించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా తాను 2 టేక్స్లలోనే అన్ని సన్నివేశాలు పూర్తి చేస్తానని, అత్యవసర పరిస్థితుల్లో 3వ టేక్ మాత్రమే తీసుకుంటానని వెల్లడించారు. పెద్ది సినిమాలో క్లైమాక్స్ లో సుమారు 4 నిమిషాల పాటు సాగే కీలకమైన సన్నివేశాన్ని ఒకే ఒక టేక్ లో పూర్తి చేశానని చెప్పడం ద్వారా తన ప్రొఫెషనలిజం ఆయన మరోసారి నిరూపించారు. ముఖ్యంగా ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉన్న ఈ సీన్లలో కూడా తన పాత్రపై పూర్తి పట్టు ఉందని ఆయన మాటల్లో అయితే స్పష్టమైంది. పెద్ది మూవీలోని అప్పలసూరి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ తన కెరియర్ లోనే ఆ పాత్ర ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని, గెటప్ పరంగా, ఎమోషన్స్ పరంగా, యాక్టింగ్ కు ఉన్న స్కోప్ పరంగా ఈ క్యారెక్టర్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుందని అన్నారు. రామ్ చరణ్ తో ఇప్పటికే రంగస్థలంలో గుర్తుండిపోయే పాత్రలో కనిపించిన జగపతి బాబు పెద్దిలో మరోసారి చరణ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. సినిమాలో తమ ఇద్దరి పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఆడియన్స్ ను కదిలింపజేస్తుందని అయితే జగపతి బాబు ధీమాగా వ్యక్తం చేశారు.